హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం రథసప్తమి పూజ అన్ని నియమాలు ఆచరించని వాళ్ళు సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మనం రథసప్తమికి సూర్యభగవానుడి ఫోటో ఉండవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఏవి ఉంటే వాటితోనే మనం పూజనైతే ఆచరించవచ్చు. ఆ భగవంతుడి అనుగ్రహం కోసం మనం సింపుల్గా కూడా పూజను చేసుకోవచ్చు. 3 నియమాలు ఉంటే సరిపోతుంది. ఒకటి, మనకి భక్తి శ్రద్ధలు ఉండాలి. అదేవిధంగా మనం తప్పకుండా ఒక చెంబుడు నీళ్ళతో స్వామివారికి ఆగ్యం సమర్పించాలి ఈరోజు. అదేవిధంగా మనం ఒక 10 నిమిషాలైనా సరే ఈరోజు కేటాయించి ఆరు బయట కూర్చోవాలి. ఎండ తగిలే చోట కూర్చుంటే సరిపోతుంది. ఈ 3 నియమాలు పాటించి మనం ఎక్కడ చేసినా పూజ సరిపోతుంది. ముందుగా సూర్యభగవానుడి ప్రతిమ కానీ ఫోటో కానీ అందరి ఇంట్లో ఉండదు. ఎందుకంటే ప్రత్యక్ష దైవమైన సూర్యదేవుని ఫోటో ఎవ్వరూ పెట్టుకోకూడదు అని కూడా అంటారు. అటువంటప్పుడు మీరు ఈ విధంగా చిన్న ఆకుపై సూర్యభగవానుడి ప్రతిమగా గీయొచ్చు, లేదా చెంబుతో నీళ్లను పెట్టి స్వామివారిగా మనం పూజను ఇంట్లో దేవుడి మందిరంలోనే చేసుకోవచ్చు. బయట అయితే ఎలాగా స్వామివారు కనిపిస్తారు కనుక బయట అయితే మనం నార్మల్గా పీట వేసి ముగ్గు వేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా రథం ముగ్గు వేస్తే మంచిది. అదేవిధంగా స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలు ఇష్టం. ఈరోజు వీలైతే ఎరుపు రంగు పుష్పాలు, తెల్ల జిల్లేడు పుష్పాలుతో స్వామివారిని పూజించడానికి చూడండి. తర్వాత గోధుమల దీపారాధన. ఈరోజు తప్పకుండా చేయవలసిన పనుల్లో ఒకటి గోధుమల దీపారాధన. ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏమన్నా దీర్ఘకాలిక వ్యాధులున్నా అవన్నీ తొలగిపోవాలి అంటే స్వామివారికి గోధుమల దీపారాధన చేస్తారు. అదేవిధంగా ఈరోజు చాలామంది గోధుమలను పండితులకు దానం ఇస్తారు. 1 కేజీ గోధుమలు తీసుకొని మనం పేద బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అని అంటారు. చూస్తున్నారు కదా. నాకైతే ఈరోజు పూజలో సూర్య భగవానుడు ప్రత్యక్షంగా కనిపించినట్టు అయింది. మనకి ఏదో లైట్లా వెలుగుతుంది దీపం అన్నది సూర్యదేవుని వలె. చూసారా మీరు? నాకైతే చాలా సంతోషం అనిపించింది. ముందుగా విఘ్నాలు తొలగించమని ఏ పూజకైనా విఘ్నేశ్వరుని పూజిస్తాము. మీరు ఇంట్లో దేవుని మందిరంలో పూజ చేస్తే మనం విఘ్నేశ్వరికి ఎలాగా పూజ చేస్తాం కనుక అవసరం లేదు. లేదా వేరే పీట పెడితే ఈ విధంగా ముందుగా విఘ్నేశ్వరునికి పంచోపచార పూజను చేసుకుని అప్పుడు మనం సూర్య భగవానుని ఆరాధించాలి. ఒకవేళ ఈ పూజ ఏమి చేయలేము అనుకునే వాళ్ళు గోధుమల దీపారాధన చేసి ఆగ్యం సమర్పిస్తే సరిపోతుంది. ఒకవేళ గోధుమల దీపారాధన కూడా పెట్టలేము అనుకునే వాళ్ళు స్వామివారికి ఒక చెంబుడు నీళ్లు, ఒక ఎర్రని పుష్పము, కొన్ని అక్షంతాలు, పసుపు కుంకం వేసి ఆగ్యం సమర్పించాలి. ఇలా సమర్పించినట్టయితే వాళ్ళకి సకల రోగాలు నివారిస్తాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అని అంటారు. ఈరోజు వీలైతే సముద్ర స్నానం, నదీ స్నానం చాలా విశేషమైంది. ఈరోజు మాఘమాసం అంతా కూడా సూర్య కిరణాలకి చాలా మహిమ ఉంటుంది, మహాశక్తి ఉంటుంది. ఆ కిరణాలు పడిన నీళ్లతో మనం స్నానం చేసినట్టయితే చాలా మంచిదన్నమాట. మనకి మంచి తేజస్సు, సూర్యుని వలె మంచి తేజస్సు, ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మంచిగా శక్తివంతంగా తయారవుతాము. ఈరోజు అందరూ ఆచరించే పనుల్లో ఒకటి ఏంటంటే ఆవు పిడకలు మరియు ఒక 5 కట్టెలు, అంటే మనం మామిడి, రేగు, నేరేడు ఇలా 5 రకాల పుల్లలతో పరమాన్నం ఆరు బయట చేస్తారు. అలా చేసి అందులో మనం గరిట అన్నది పెట్టకూడదు.
చెరుకు ముక్కను సకంగా చీల్చుతారు కొందరైతే అలా కూడా వండుతారనమాట. ఎవరి ఆనవాయితీ బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇత్తడి బాణీలో మనం ఈ పరమాన్నాన్ని చేయాలి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ ఏమి వెయ్యరు. బియ్యము, ఆవు నెయ్యి, ఆవు పాలు, బెల్లం వేసి ఈ పరమాన్నాన్ని చేస్తారు. అస్సలు నీళ్లు కూడా వెయ్యరనమాట. అలా చేసి ఈ స్వామివారికి నివేదిస్తారు. సూర్య భగవానుడికి పళ్ళు లేవు అంటారు, అందుకని డ్రై ఫ్రూట్స్ కానీ ఏవి కూడా వెయ్యరు. ఇలా చిక్కిరాకులు విస్తరిగా కుట్టి ఆ 7 విస్తరులుగా చేసి వాటిలో ఈ పరమాన్నాన్ని ఇలా వడ్డించి స్వామివారికి నివేదిస్తారు. ఒకవేళ చెయ్యలేము అనుకునే వాళ్ళు రేగుపళ్ళను కూడా స్వామివారికి నివేదించి నమస్కరించుకోవచ్చు. మనం అరసవిల్లి వెళ్ళినట్టయితే స్వామివారికి రవ్వ లడ్డు కూడా సమర్పిస్తారు నైవేద్యం కింద. మీరు అలా రవ్వ లడ్డు కూడా స్వామివారికి సమర్పించవచ్చు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు నైవేద్యాన్ని స్వామివారికి నివేదించవచ్చు. ఈరోజు మనం సూర్య నమస్కారాలు చేస్తాము. సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది అంటారు. అదేవిధంగా ఆదిత్య హృదయం చదవడము, సూర్య అష్టకము ఎర్రని పూలతో కానీ అక్షంతాలతో కానీ చేస్తే చాలా మంచిది. ఇది కూడా మనం ఆరు బయట కూర్చొని చదువుకున్నట్టయితే ఇంకా మంచిది. సూర్యకిరణాలు పడే చోట ఒకవేళ పడవు అంటే మీరు ఎక్కడైనా పార్క్లో కానీ ఎక్కడైనా సరే సూర్యకిరణాలు తెల్లవారుజామున పడే టైంలో మీరు కూర్చొని చదివితే ఆ సూర్యదేవుని అనుగ్రహం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి అని అంటారు. ఈ నైవేద్యాన్ని ఇంట్లో అందరూ స్వీకరించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అని అంటారు. అందువల్ల తప్పకుండా ఇంట్లో అందరూ కూడా ఇలా చిక్కుడాకులో స్వామివారికి సమర్పించినట్టయితే ప్రసాదం దానిని స్వీకరించడానికి చూడండి. ఈరోజు స్నానం కూడా రేగుపళ్ళు 7 రేగుపళ్ళు అదేవిధంగా 7 జిల్లేడు ఆకులు పెట్టి స్నానం చేస్తారు. తలపైన భుజాలపైన పెట్టుకొని స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయడం వల్ల సమస్త రుగ్మతాలు తొలగిపోతాయి అని అంటారు. మీ వీలును బట్టి మీకు ఏది వీలైతే అది ఆచరించి, ఒకవేళ ఏది వీలు కాకపోతే అట్లీస్ట్ స్వామివారికి ఆజ్ఞం సమర్పించి నమస్కరించుకోండి. తప్పకుండా ఆ సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి ఆశీస్సులు మన అందరిపైన ఉంటాయి. భక్తి శ్రద్ధలతో మనం ఏమి చేసినా అది చాలా మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనందరిపైన స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.